అలేఖ్యకి ఆనంద్ అనే దౌర్భాగ్య పన్నయ్య ఒకడున్నాడని మీకు తెలుసు కదా. తన చెల్లెల్ని ఎలా మోసం చేయాలా అని వాడి పెళ్ళం స్కెచ్లు వేసుకోవడానికి ఇది మరో అవకాశం అని చెప్పండి. మీ చెల్లెల విషయంలో మనం చేసినవన్నీ మర్చిపోయి ఇలా మళ్ళీ మన మీద అభిమానం చూపించడం నిజంగా మన అదృష్టం. మన అదృష్టం కాదురమ్మా, ఇదంతా మన పిల్లల అదృష్టం. రమా, మనల్ని ఈ పరిస్థితిలో అలేకి ఆదుకోపోతే మనందరం ఏమైపోయేవాళ్ళం? అవునండి. డాడీ, అత్తయ్యకి మీరేం చేశారు? అత్తయ్య ఇన్నాళ్ళు మీ మీద ఎందుకు కోపంగా ఉంది? డాడీ, మనకి కారు పెద్దిల్లు ఉండేవి కదా, అవన్నీ ఏమైపోయాయి? మేము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కార్లో వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు బస్సులో వెళ్తున్నాం లేదా నడిచి వెళ్తున్నాం. పెద్ద ఇల్లు, కార్లు అన్నీ మీ అత్తయ్యవమ్మా. మీ అత్తయ్య, తాతయ్య మన అందరం కలుసున్నప్పుడు ఇవన్నీ మీరు చూశారు. తర్వాత మీరు వేరే స్కూల్లో చదవడం కోసం ఇక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇక్కడ జరిగినవేవి మీకు తెలియలేదు. అరే, మీకు చెప్పినా అర్థం కాదురా. మీ అత్తయ్యకు మేము తీరం ద్రోహం చేశాం. అంటే మీ అత్తయ్య చాలా మంచిది, కానీ మేం చేసిన తప్పుల వల్ల మీ అత్తయ్య మాకు దూరం అయిపోయింది. పిల్లలు, మీరు వెళ్ళి బొమ్మలతో ఆడుకోండమ్మా, వెళ్ళండి. ఏమండి, పిల్లల్ని అక్కడ చదివించలేక, వాళ్ళ హాస్టల్ ఫీజులు కట్టలేక వాళ్ళిద్దరినీ ఇక్కడికి తీసుకొచ్చేశామని పిల్లలకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. పిల్లలు ఎదిగే టైంలో తండ్రి సంపాదన పెరుగుతుందంటారు, కానీ ఇంతకుముందు నేను వాళ్ళని పెంచినప్పుడు నేను ఈ మాత్రం కూడా సంపాదించేవాడిని కాదురమ్మా. ఎంత చెట్టుకంత గాలి. మన పరిస్థితి వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పగలం? వీళ్ళని ఇక్కడే ఎక్కడో తక్కువ ఫీజు స్కూల్లో గానీ గవర్నమెంట్ స్కూల్లో గానీ జాయిన్ చేద్దాం. రమా, ఇక్కడి నుంచి వాళ్ళ సంగతంతా నువ్వే చూసుకోవాలి. అలేకే నన్ను క్షమించేసింది కాబట్టి ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తాను. నా చెల్లెలు గర్వపడేలా పనిచేస్తాను రమా. హలో ఐశ్వర్య గారు, నేను శ్రీకర్ని. మీతో అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలి. మీరు ఎక్కడున్నారు చెప్పండి, మనం అర్జెంట్గా అక్కడికి వెళ్ళాలి. అలాగే, నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను.
లోపల గడిపెట్టినట్టున్నారు. శ్రీకర్ అటు చూద్దాం. ఏ లోపల ఎవరు లేరా? ఎవరు లోపల? ఎవరు లోపల? బయటికి రండి. ఎవరు కావాలండి? ఏయ్, ఇక్కడ 6 మంది పిల్లలు ఉన్నారని తెలిసింది. వాళ్ళేరి? ఇక్కడెవరూ లేరు బాబు. ఏయ్, అబద్ధాలు ఆడుకో. ఇదిగో ఈ డబ్బు తీసుకుని నిజం చెప్పు. తీసుకో తీసుకో. ఇదిగో ఈ బాబు ఆ 6గురిలో ఉన్నాడా? ఈ బాబుకి వీపు మీద కుడివైపు పెద్ద పుట్టుమచ్చుంది కదూ. అవును, అంటే ఈ బాబు ఉన్నాడా? చెప్పు, ఈ బాబు ఉన్నాడా? అయితే ఆ 6 మందిలో ఈ బాబు ఉన్నాడు. ఇప్పుడే వేరే వాళ్ళొచ్చి తీసుకెళ్లారు. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు? వేరే ఊరికి తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారు? చెప్తే నన్నేమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. నీకేం కాదు, నీకేం కాకుండా చూసే బాధ్యత మాది. ప్లీజ్ చెప్పు. అమ్మా, నాకు పిల్లలున్నారు. ఒక తల్లిగా ఆ పిల్లల మీద మీ బాధ ఏంటో నాకు తెలుసు. నా పిల్లల కడుపు నింపుకోవడానికే ఈ డబ్బు తీసుకున్నాను. ఇది అసలు అనాథాశ్రమం కాదు. అనాథాశ్రమం పేరుతో ఒక ముఠా దీన్ని నడిపిస్తున్నారు. దొంగచాటుగా పిల్లల్ని ఎత్తుకొచ్చి విదేశాలకు పంపిస్తారు. ఇప్పుడు ఆ 6 పిల్లల్ని కూడా కలకత్తా పంపిస్తున్నారు. అక్కడి నుంచి బంగ్లాదేశ్ పంపిస్తారు. వాళ్ళు ఇప్పుడు ఎటువైపు వెళ్ళారు? చెప్పు, ఎటువైపు వెళ్ళారు? భువనగిరి నుంచి ఖమ్మం రూట్లో రాజమండ్రికి వెళ్లి అట్నుంచి కలకత్తా తీసుకెళ్తారు. శ్రీకర్, మనం ఎలాగైనా అలేఖ్య కొడుకును పట్టుకోవాలి. అవును ఐశ్వర్య గారు, వాళ్ళని ఎలాగైనా పట్టుకుని తీరాలి. తొందరగా పదండి. పద. ఒక్క నిమిషం. ఇదిగో, నువ్వు ఈ చోటికి వెళ్లి ఐశ్వర్య పంపించిందని చెప్పు. వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు. నిన్నెవరూ ఏమీ చేయరు. పద పద. పదండి. పోనిపు. మనం ఎలాగైనా వాళ్ళను పట్టుకోవాలి. వాళ్ళ దగ్గరున్న అలేఖ్య కొడుకుతో పాటు అందరినీ కాపాడాలి. త్వరగా పోనిపు.
కొడుకుని మాకు దొరికేటట్టు చూడు స్వామి. వాడికేమీ కాకూడదు. ఏంటి శ్రీకర్, కారు ఎక్కడ ఆపా? రాజమండ్రి గల్టకి ఇదే మెయిన్ రోడ్. వాళ్ళు ఖచ్చితంగా ఇటు ఉంటారు. పోనివ్వు. కారాపు. తప్పు చేసిన వాడు, తప్పించుకోవాలని చూసేవాడు ఖచ్చితంగా మెయిన్ రోడ్లో కాకుండా అడ్డ రోడ్లోనే వెళ్తాడు. ఖచ్చితంగా వాళ్ళు అదే రూట్లో వెళ్ళుంటారు. కారు తిప్పు, తిప్పు. ఫాస్ట్గా పోనివ్వు. వాళ్ళని మనం ఎలాగైనా పట్టుకోవాలి శిఖర్. ఎవడా నువ్వు? వ్యాన్ కట్టంగా కారు పెట్టావు, కారుది. తలుపు తాళం తీసి అందులో ఉన్న పిల్లలు మాకు మర్యాదగా అప్పచెప్పండి. రేయ్, మీకేనా చెప్పేది? ఆ తాళం తీయండి. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మర్యాదగా పిల్లల్ని చూపించండి. ముందు మీ చేతుల్లో ఉన్న కత్తులు పారేయండి. తాళాలు ఇవ్వండి. శ్రీకర్, తాళం తీసి పిల్లల్ని బయటికి
బయటికి తీసుకురా. శ్రీకర్, వీళ్ళందరినీ వ్యాన్లో తోసి తాళం వేసి. ఐశ్వర్య గారు, ఇందాక లేడీ 6 పిల్లల్లో ఒక పిల్లోడు అలీకి కొడుకని స్పష్టంగా చెప్పింది. ఇక్కడ 5 పిల్లలే ఉన్నారు, 6వాడు మిస్ అయ్యాడు. వాడే అలీకి కొడుకు. మీ అందరినీ తగలబెట్టేస్తాను. తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేసి ఇలా బ్రతుకుతున్న మీ అందరినీ బూడిద చేస్తాను, తగలబెట్టేస్తాను. అయ్యో, మమ్మల్ని ఏం చేయొద్దు మేడం. నో, మమ్మల్ని ఏం చేయొద్దు మేడం. మిమ్మల్ని వదిలిపెట్టను. అగ్గిపుల్లతో అంటిల్ చేస్తాను. శ్రీకర్, నిజం చెప్తాం మేడం, ప్లీజ్ మేడం. చెప్పండి. దారిలో మా బాస్ వ్యాన్ ఆపి ఓ పిల్లని తీసుకెళ్ళిపోయాడు మేడం.